గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ వాయిస్ మారింది. గతంలో చెప్పిన దానికి భిన్నంగా మాట్లాడుతున్నారు కేసీఆర్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లోనే ఈ ప్రభుత్వం ఎక్కువ కాలం ఉండబోదని, 6 నెలలు లేదా ఏడాదిలో కూలిపోతుందని కేసీఆర్ పేర్కొన్నారు. గతంలో ఆయన మాత్రమే కాదు, కేటీఆర్, హరీష్ రావు సైతం అదే జోస్యం చెప్పారు. అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతే వచ్చేది తమ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేసేశారు కూడా వారు. అయితే ఇటీవల రేవంత్ రెడ్డి సర్కార్పై గులాబీ బాస్ వాయిస్ మారడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. డీటెయిల్స్ ఈ స్టోరీలో. హ్యాట్రిక్ విజయంపై కలలు కన్న బీఆర్ఎస్కు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగిలింది. గులాబీ పార్టీని మట్టి కరిపించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఆ సర్కారు ఎక్కువ కాలం ఉండదని, 6 నెలలు ఏడాదిలో కూలిపోతుందని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఆ క్రమంలో చాలా మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నారని కేసీఆర్ స్వయంగా చెప్పారు. వారు తమతో సంప్రదింపులు జరుపుతున్నారని అన్నారు. కానీ ఏడాదిన్నర గడిచిపోయినా ఏమీ కాలేదు. పైగా బీఆర్ఎస్ నుంచే 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారి అనర్హతకు సంబంధించి వాదోపవాదాలు పూర్తయి సుప్రీంకోర్టులో తీర్పు రిజర్వులో ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సర్కారుపై గులాబీ బాస్ వాయిస్ మారిపోయింది. ప్రభుత్వాన్ని కూల్చి అధికారంలోకి రావడం తమకు ఇష్టం లేదంటున్నారు. మరో 3 ఏళ్ల వరకు, అంటే 5 ఏళ్ల గడువు పూర్తయ్యే వరకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంటుందని పేర్కొంటున్నారు. తాము ఒంటరిగా అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి దర్జాగా అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాన్ని కూల్చి తాను సీఎం సీట్లో కూర్చోవడాన్ని ఆయన ఎవరో వేసిన భిక్షగా అభివర్ణించారు. వాడు వీడు భిక్ష వేస్తే నేను సీఎం సీట్లో కూర్చోనని విచిత్రంగా చెప్పుకొస్తున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తన దగ్గరకు వచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని అడిగినా ఆయన మాత్రం ఒప్పుకోరట. మధ్యలో అధికారాన్ని తీసుకోబోమని, అసెంబ్లీ ఎన్నికల్లోనే తేల్చుకుంటామని గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి కాలం అధికారంలో ఉంటే ప్రజల తప్పులు తెలుసుకుని మళ్లీ బీఆర్ఎస్ను గెలిపిస్తారని కేసీఆర్ అభిప్రాయపడుతున్నట్టు కనిపిస్తోంది. ఇక కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వస్తాయనే గట్టి నమ్మకంతో కేసీఆర్ ఉన్నారట. ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుస్తుందని, దాంతో కాంగ్రెస్ పార్టీ పరువు పోతుందని, మళ్లీ బీఆర్ఎస్ ఇమేజ్ పెరుగుతుందని ఆయన భావిస్తున్నారట. రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చు. మరి మాజీ ముఖ్యమంత్రి ధీమా ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.